బీజేపీకి దేశ ప్రజల కంటే దేశ భవిష్యత్ కంటే ఏది ముఖ్యం కాదు. అందుకనే బీజేపీ అంటే పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు. ఇవాళ తెలంగాణలో పేపర్ లీక్ అయినాయి, కర్ణాటకలో అయినాయి, పంజాబ్లో అయినాయి, ఎక్కడైనా ఏ మినిస్టర్ అయినా బాధ్యత వహిస్తూ రిజైన్ చేశాడా? ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గారు చేశారు. అట్లా అంటే అంటారు కావచ్చు కాక్రోచ్లకు భయపడి చేసిండని. కాక్రోచ్లకు భయపడి చేయలే. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ గూండాలు నీటిని అడ్డం పెట్టుకొని దేశంలో అల్లర్లు సృష్టించబోతున్నారు, ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేయబోతున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోతున్నారు అనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేషన్ ఫస్ట్ అనేది ఇలా బీజేపీ బ్లడ్ లో ఉంటది. పదవుల్ని తృణప్రాయంగా పక్కన పెడతారు. ఇలా ఈ సీజేపీ అంటుంది కదా, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడం వల్ల ప్రజాస్వామ్యం బ్రతికిందని. మరి అలా తెలంగాణలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు పేపర్ లీక్లు అయినాయి కదా, అక్కడ వాళ్ళు రిజైన్ చేయలేదు కదా, మరి ప్రజాస్వామ్యం బ్రతకలేదా, చచ్చిపోయిందా? చచ్చిపోయిన ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి మీరు ఏం చేస్తారు? తెలుగులో ఒక సామెత ఉంటుంది, అయినోడు ఇంట్లో పోయినా ఓకే కానీ కానోడు పెండగడ్డ మీద పోయిన పంచాయతీ అని. మీ వాళ్ళు మీ ఇంట్లో పోయినా కూడా అంటే మీరు పేపర్ లీకులు చేశారు కదా, సమర్థిస్తారా? దానికి కూడా వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తారా చెప్పాలి. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఈ రేంజ్ లో టార్గెట్ చేయడానికి రెండే కారణాలు. ఈ అక్బర్ గాడు, బాబర్ గాడు, టిప్పు సుల్తాన్ గాడు, ఔరంగజేబు గాడు, ఈ లఫుడ్ గాళ్ళందరి యొక్క చరిత్రని ఇలా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళి తీసేసింది. రెండవది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫుల్లీ నేషనల్ ఇంట్రెస్ట్ సెంటర్డ్ గా ఉంది. దాన్ని చాలా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ఇవి నచ్చని యాంటీ నేషనల్స్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని టార్గెట్ చేశారు. సీజేపీ యొక్క సెలెక్టివ్ సెక్యులరిజం అర్థం చేసుకోండి, సెలెక్టివ్ అవుట్రేజ్ అర్థం చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, బీజేపీకి దేశ ప్రజల కంటే దేశ భవిష్యత్ కంటే ఏది ముఖ్యం కాదు. నేషన్ ఫస్ట్ అనేది మన బ్లడ్ లో ఉంటది. మీరు నాతో ఏకీభవిస్తే #నేషన్ ఫస్ట్ అని కమెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.